సకల శాస్త్ర పురాణ సంగ్రహవేత్తయై సకల శాస్త్ర పురాణ సంగ్రహవేత్తయై వేదాంతమును నేర్పు విభుదుడైన భక్తియే పారగ రక్తియే పారగ ధర్మహర్మ్యంబుల రమించు రాజ చంద్రముదునైన రక్తి ఏ పారగ రమ్యహర్మ్యంబుల రమించు రాజ చంద్రముడునైన రణరంగమందు పరాభూతరిపుడౌచు వెలుగొందు జగదేక వీరుడైన రణరంగమందు పరాభూతరిపుడౌచు రణరంగమందు పరాభూతరిపుడౌచు వెలుగొందు జగదేక వీరుడైన దారిద్ర్య దేవత దాక్షిణ్యమున గొందు దౌర్భాగ్యనిదుడగు దాసుడైన ప్రేమ లేనిచో ఎందుకు పనికిరాడు ప్రేమ లేనిచో ఎందుకు పనికిరాడు ప్రేమ రహితుడగు జగత్ప్రభువు కంటే ప్రేమ రహితుడగు జగత్ప్రభువు కంటే ప్రేమ రహితుడగు జగత్ప్రభువు కంటే ప్రేమ పరుడగు దాసుడే వందితుండు ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులార ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులార సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులార సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులార. He may be a master of all the scriptures, the mythology and every other text of spirituality. He could be an emperor who enjoys all the comforts that wealth can give and the power can give, like mansions and such other things. He could be a world-renowned hero who has always enjoyed the victory against all the enemies. He could be a person who is suffering from the blessings of the goddess of poverty, and therefore he could be a servant. Whoever he be, if he does not have love in his heart, he is useless. Even if he is an emperor of emperors, if only he does not have love, he is again useless. Compared to a person who has love and who is a servant, all others are inferior. He alone is a scholar who has devotion in him and love in him. ప్రేమగల మనిషి యొక్క మనసు ప్రశాంతమై పవిత్రమై సుస్థిరమై ఉంటుంది. A person who has love in his heart, his mind will be full of peace, full of steadiness and sacredness. ఎట్టి పరాజయములకు కాని ఎట్టి పరాభవములకు కాని
ఎట్టి కష్టములకు కాని అది ఏమాత్రము చెలించదు. It is not affected by any amount of defeat, troubles, tribulations and such other problems. దీనికి భగవత్ ప్రేమనే ప్రధానమైన శక్తి. Love of God is the most important requirement for this. ఆత్మవిశ్వాసమే మానవులకు ప్రధానమైనటువంటి సౌందర్యము. Faith in oneself, self-confidence is all that makes a man beautiful. ఆత్మవిశ్వాసము అనంతమైనటువంటి అంతర్శక్తిని అందిస్తుంది. Self-confidence and faith in oneself can confer extraordinary power which is inner to him. ఇట్టి ఆత్మవిశ్వాసమును అభివృద్ధి గావించుకొని ఆత్మానందమును పొందే నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను తగిన కృషి చేయవాలి. Every man has to make an effort to develop such self-confidence which can confer so many things on him. ప్రేమ అనగా కేవలము ఫలాపేక్ష నిమిత్తమై కొన్ని రకములైనటువంటి యొక్క భావములను అభివృద్ధి గావించుకొని తద్వారా కలిష్టము కానటువంటి యొక్క ప్రేమగా రూపొందింప చేసుకోవాలి. Love should be free from any expectation of the reward, and it must be developed into such pure selfless love which is true love. కారమును పురస్కరించుకొని పుట్టునటువంటి ప్రేమ సరి అయిన ప్రేమ కానేరదు. Love which takes birth depending upon the circumstances is not true love. ఎట్టి కారణములు లేనటువంటి అకారణ ప్రేమను అభివృద్ధి గావించుకోవాలి. One has to develop love which does not have any reason whatsoever. అది మానవుని యొక్క సహజ ధర్మము. That is a natural duty of every man. భగవంతుని అది కావాలనను ఇది కావాలనని ఏమాత్రం కూడా ప్రార్థన చేయరాదు. One should never pray to God asking for this or that. కారణమేమనగా The reason is భగవంతుని యొక్క అనుగ్రహ ధనాగారమునందు ఎట్టి విలువైనటువంటి యొక్క ఘనమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క వస్తువులు ఉన్నవో అది ఎవ్వరికీ తెలియదు. no one knows what an extraordinary thing it is to have the love of God, the grace of God. తాను ఏమి ఇవ్వవలనని సంకల్పించుకునో అది కూడాను ఎవ్వరికీ తెలియదు. No one knows what God has decided to give and confer upon devotees. అట్టు తెలియనటువంటి పరిస్థితి యందు కేవలం మానవుడు అల్ప వస్తువులను ఆట వస్తువులను కోరి కేవలము తన యొక్క దివ్య శక్తిని కోల్పోతున్నాడు. Not knowing this extraordinary aspect of God, man is asking for trifles and losing his good chance. కనుక తన యొక్క అనుగ్రహమునకు పాత్రుడైనటువంటి యొక్క భక్తులకు ఏ ఘనమైనటువంటి ఏ పవిత్రమైనటువంటి ఏ దివ్యమైనటువంటి యొక్క దీనిని అందించునో అది ఎవ్వరికి అర్థం కాదు. No one can understand what God is going to confer on a person who has earned his grace. కనుకనే మానవుడు భగవంతుని ఎట్టి అల్ప స్వల్ప విషయములు కూడాను ఆశించరాదు, ప్రేమించరాదు, ప్రార్థించరాదు. That is the reason why man should never pray for, ask for any such small, little, temporary things. అన్నింటికంటే ఘనమైన విలువైనటువంటిది ప్రేమ. It is love which is most precious and most valuable thing. ఒకవేళ నీవు భగవంతుని ఏమైనా కోర తలంచితివా అట్లు కోరినట్లయినా భగవంతుడా నీ ఒక్కడే నాకు చాలు అనేటువంటి కోరికను కోరవచ్చు. If at all you want to ask the Lord, let the prayer be, "Oh God, let me have you అది alone." ఒక్కటి ఉంటే సర్వమును కూడాను మనం చేకూర్చుకోవచ్చును. If we have Him, we can get everything else. అందువలనే మీరా కూడాను ప్రేమ రతన ధన పయో పయో రే మైనే ప్రేమ రతన ధన పియో. ఈ ప్రేమ రత్నము కంటే విలువైనటువంటిది ఈ జగత్తునందు మరొకటి లేదు. That is why Meera also has said that there is nothing more precious than the gem of love. అట్టి విలువైనటువంటి యొక్క వస్తువును ఉంచుకొని కల్పవృక్షమునందు పోయి
కాఫీ పౌడర్ అడిగినట్టుగా ఉంటుంటాది. When you are having such precious love, it would be like asking coffee powder going to a wish fulfilling tree. కనుక భగవంతుని మనము కోరవలసినట్లయితే తనను మాత్రమే కోరాలి కానీ అన్యమైనటువంటి అల్పమైనటువంటి స్వల్పమైనటువంటి కోరికలు మనం కోరరాదు. If you have to ask with God at all, ask for Him only and nothing small. ఆ కోరునప్పుడు కూడాను భగవంతుని అనేక విధములుగా వర్ణించి అతన్ని కేవలము మెప్పును పొందాలని అతనికి అనేక విధములైనటువంటి యొక్క వర్ణనలు కల్పించి మనము కోరికలను కోరరాదు. Even when you are asking for that, there is no need for describing, praising, flattering నీవు God. కరుణా సముద్రుడవు, నీవు దయాసాగరుడవు, నీవు ఆపద్బంధుడవు, అనాథ రక్షకుడవు, ఈ విధమైనటువంటి వర్ణనలన్నీ ఇప్పుడు భగవంతునికి విసుగు వస్తాయి. When you describe and praise God as a notion of mercy, compassion, kindness and such other ఇవన్నీ descriptions, ఇప్పుడు కేవలము ఒక వ్యాపార రంగమునకు సంబంధించినటువంటివి. all such praise is a type of business. ఆ విధముగా భగవంతుడిని వర్ణించి అందుకునేటువంటి ఫలములు ఇవి సరి అయిన ఫలములు కూడాను కావు. Whatever fruits and results you get from God by praising like that, they are not proper. ప్రాచీన కాలము నుండి మహర్షులు, యోగులు ఇలాంటి వారందరి కూడాను ఈ విధముగా భగవంతుని వర్ణించడానికి ప్రయత్నము చేయటం వల్లనే వందల సంవత్సరములు తపస్సు చేసినప్పటికీ వారి అభిష్టములు నెరవేర్చుకోలేకపోతూ వచ్చారు. Even in the ancient days, those Maharshis and Yogis had to perform penance for hundreds of years because they resorted to praising Him, flattering Him. కనుక భగవంతుడు మానుష్యాకారమును మాత్రమే అభిరుచిస్తుంటాడు. God aspires to have, దైవము మానుష రూపేణ. God takes a human form. కనుక అతనిని ఒక చెలికాని వలె, ఒక మిత్రుని వలె భావించినప్పుడే అతనికి అమితమైనటువంటి ప్రీతి కలుగుతుంది. Only when you treat Him as a friend of yours, as an intimate friend of yours, He is pleased. ఓ ప్రియతమా, ఓ నా హృదయ రత్నమా, ఓ నా మిత్రమా అనేటువంటి యొక్క సంభాషణ చేత అతనిని ఎంతైనా కూడా నువ్వు ప్రసన్నుని గావించుకోవచ్చు. You can give Him a lot of joy and win His grace by calling Him, Oh beloved one, Oh the beloved of my heart, Oh my dear friend. అట్టు కాకుండా వాచమ గోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా, హే కృష్ణ కాచుకొన్నాను నీదు కృపకై నా మొరాలకించి బ్రోవుమయ్య వాచమ గోచరుండని. కాలుడు గొనిపోయిన గురుపుత్రుని తెచ్చి ఇచ్చినావు, కాలుని మదమణచినావు, వసుదేవ దేవకి చరణు వినిపించినావు, మేలుగంటి అయిన ఆ ద్రౌపది హా కృష్ణాయని మొరలిడ బ్రోచినావు, మేలు మేలు పాండవులను గాచినావు, కుచేరుని ఆర్తి తీర్చినావు, కురూపి అయిన కుబ్జా వక్రములను పోగొట్టినావు అని వర్ణిస్తే వారిని వీరిని ఆదర్శంగా నిరూపించుకొని తాను యొక్క ఫలమును పొందేటువంటి నిమిత్తమై భగవంతుని మెప్పులుగా చేస్తున్నాడని ఇది ఒక విధ హాస్యాస్పదంగా రూపొందుతుంది. When you go on praising God in various ways, such as no one, not even Brahma, can describe you. You have killed Kama, you have protected Draupadi, you have given all that Kuchela wanted. All these types of praises. ప్రార్థనలన్నీ కూడాను కొంత అసూయా భావన కూడాను దారి తీస్తుంది. These kind of praises may bring about a feeling of jealousy in you. వారికి అది ఇచ్చావు నాకెందుకు ఇవ్వకూడదు, వీరితో ఈ విధంగా మాట్లాడినావు నాతో ఎందుకు మాట్లాడకూడదు, ఇది అసూయాభావములకు సరి అయినటువంటి చిహ్నంగా రూపొందుతుంది. When you say you have talked to them like that, why don't you talk to me? You have given them such and such things, why should you not give me? It is full ఇంతే of కాక jealousy. భగవంతుని ఒక అధికార స్థానంగాను అమితమైనటువంటి యొక్క మిత్రునిగాను సన్నిహితుడిగాను భావించినప్పుడే మన అభిష్టములు సులభంగా నెరవేరుతాయి. All our desires will be fulfilled only when we treat the Lord as an intimate friend, as the beloved of our heart. ఎవరిని మనము అమితంగా వర్ణిస్తాము? Whom do we praise? క్రొత్త వారిని మిత్రుని గావించుకునే నిమిత్తమై మనము అమితంగా వర్ణిస్తాము. We praise a person if you want to make a new friend.
అతనిని గృహమునకు ఆహ్వానించినప్పుడు కూడా రండి, దయచేయండి, కూర్చోండి అనేటువంటి యొక్క ఈ గౌరవం పదవులు మాత్రమే అతనికి అందిస్తాము. We show all the respect. Come sir, kindly be seated, and such other courtesies are extended when he is a new friend. కానీ పాతమిత్రుడే వచ్చినప్పుడు రారా, కూర్చోరా, వేయరా ఈ విధమైనటువంటి యొక్క మాటలతో అతన్ని సంబోధిస్తాం. When you receive an old friend of yours, every word that you address shows your intimacy. Come and కనుకనే త్యాగరాజు అనేక సాధనలు చేసి అనేక కోట్ల జపములు ఆచరించి ఈ యొక్క నిత్యత్వమైనటువంటి సత్యస్వరూపాన్ని దర్శించే నిమిత్తమై తాను ఒక విధమైనటువంటి సాక్షాత్కారంను కూడా పొందాడు. Tyagaraja was able to get a vision of the Lord after doing a lot of penance and a lot of sadhana. అట్టి సాధన చేతనే అతను సన్నిహితుడిగా చేసుకున్నాడు. He was able to make God an intimate అతను friend. ఈ గౌరవ ప్రతిష్టలకు సంబంధించినటువంటి పదములు ఏమాత్రం కూడాను ఉచ్చరించలేదు. He never used to show అతన్ని తన distance. ఇంటికి రామని కోరినప్పుడు ఏ విధంగా కోరుతూ వచ్చాడు? When he was praying for something, how did he praise? రరమా ఇంటిదాకా, రారమా ఇంటిదాకా, రఘువీర సుకుమారనే మృక్కెద, రారమా ఇంటిదాకా, రారా దశరథ కుమారా నన్నేలు, రారా దశరథ కుమారా నన్నేలు కోరా నేతాళలేరా, రారమా ఇంటిదాకా. రారా, భగవంతుడిని ఎవరైనా రారా అని పిలుస్తారా? మహాసన్నిహితుడైనటువంటి వాడు కనుకనే అతన్ని ఆ విధంగా త్యాగరాజు సంబోధిస్తూ వచ్చాడు. Tyagaraja addressed Rama with such intimate terms as if no one would address God like that. Come dear, come with me, come to our house. I cannot wait కనుక anymore. ఈ నవరాత్రి ఉత్సవం లోపల పూర్ణాహృతి దినము మనం గుర్తించవలసినటువంటి యొక్క విస్తుల యుక్తత్వాన్ని ఏ రీతిగా మనమంటే ఈ విధంగా గుర్తించాలి. How to recognize the basic truths relating to God in the context of this Navaratri celebration? కోరికలను తగ్గించుకోండి, Reduce your desires. అల్ప కోరికలు కోరకండి. Do not desire small petty things. ఏదో ఒక ఫల నిమిత్తమై ఆశించి దానిని భగవత్ సన్నిధికి మనం పోయి కాలంను వ్యర్థము గావించుకునేటువంటి యొక్క మార్గములో మనం ప్రవేశించరాదు. Do not waste your time going to God expecting some desires to be fulfilled. దురదృష్టవశాత్తు ఈ కలియుగం నందు ఏ క్షేత్రమునకు పోయినా, ఏ యాత్రలు చేసినా తమ యొక్క తత్ఫలమును అభివృద్ధి గావించుకొని మనసులను ఉంచుకొని యాత్రలు క్షేత్రములను దర్శిస్తూ వస్తున్నారు. The most unfortunate aspect of the Kali age is where to whichever pilgrim center the devotees go, they go with desires to be fulfilled. ఒక భగవంతుడే మన యొక్క దీనిలో వశమైపోతే మనము లభించినటువంటి పరిస్థితి ఇంకెక్కడుంది, లభించినటువంటి పదార్థములు ఇంకెక్కడుంది? If only we can win the Lord himself, what shortage, what deficiency can there be? రామాని అనుగ్రహ బలం ఒక్కటుంటే చాలు, నాకు సర్వగ్రహములు కూడా నా హస్తగతం అవుతాయన్నాడు త్యాగరాజు. Tyagaraja told Rama, if only I have your grace, all the planets would be under my కనుక control. భగవంతుడిని వర్ణించకుండా తమ సన్నిహితునిగా భావించుకొని అతన్ని ఒక మిత్రుడిగా విశ్వసించి అతన్ని అనేక రకములైనటువంటి రీతిగా అతన్ని ప్రసన్నుని గావించడానికి ప్రయత్నించడం అత్యంత అవసరం. It is essential to satisfy and give joy to the Lord by treating him as an intimate friend and by addressing him and showing intimacy rather than దీని praising him. అన్నిటికీ పరమ పవిత్రమైనటువంటి ప్రేమ ఆధారము. For all these things, the most important substratum is love. కష్టములు ఎందుకు కానీ, దుఃఖములు ఎందుకు కానీ, విచారములు ఎందుకు కానీ ఈ స్థితత్వమైనటువంటి యొక్క విశ్వాసమును మనం చెల్లించకుండా చూసుకోవాలి. It may be in difficulties, it may be in sorrow, it may be in grief or any other such problem. You should not have wavering love. పాండవుల యొక్క ప్రధానమైనటువంటి ఆదర్శం ఇదియే. These are the most important ideals. సభలో ద్రౌపదికి పరాభవం జరిగినప్పుడు కానీ,
Whenever you are defeated by anyone, అభిమన్యునికి అనేక రకములైనటువంటి యొక్క కష్టములు కలిగించి ప్రాణములు తీసినప్పుడు కానీ, when Abhimanyu was killed in the war and when ఉప పాండవుల యొక్క గొంతులు అశ్వత్థామ కోసినప్పుడు కానీ, when Ashwatthama murdered the small little Pandavas, the children of రాజసూయ Rama, యాగము చేసి మహా గొప్ప ఖ్యాతిని పొందినటువంటి యొక్క సుఖ సౌఖ్యములందు కానీ, and a time when they conducted Rajasuya sacrifice and achieved all the victory, అరణ్యవాసమునందు కానీ, it may be when they were ఈ exiled, కష్టములకు నష్టములకు దుఃఖములకు కూడాను ఏమాత్రం కూడాను వారు వెరువక, Pandavas, కృంగక, పొంగక కృష్ణనామమును మాత్రమే నిరంతరమును ఉచ్చరించుచుండేటువంటి వారు, కృష్ణ ప్రేమకు మాత్రమే వారు ఎదురు చూచుచుండేటువంటి వారు. Pandavas were not at all afraid, not at all shaken, not at all wavering. They always repeated the name of the Lord with full faith. కష్టములు Krishna. దుఃఖములు ఇవన్నీ కూడాను వచ్చిపోయే కదిలిపోయే మేఘములు. Joys and sorrows are like passing clouds. They come and disappear. నిజముగా తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు ఇలాంటి వారందరూ కూడాను ఎన్ని జన్మముల నుంచి కూడా మన వెంట వస్తున్నారో, ఎన్ని జన్మములు నీవు అతనికి భర్తలైపోయినావో, ఎన్ని జన్మములు వారు నీకు భార్యలైపోయినారో, ఎన్ని జన్మములు నీకు తల్లిదండ్రులైపోయినారో, ఇవన్నీ మనకు జ్ఞప్తి అందున్నవా? All the worldly relationships like son, father, husband, wife, for how many ఇవి births ఎన్ని they- మారినప్పటికీ దైవం మాత్రం మారడు, ఒక్కడిగానే ఉంటుంటాడు. అట్టి మారని తత్వంతో మన సన్నిహిత సంబంధాన్ని మనం పెంచుకోవాలి కానీ, మారేటువంటి దాంట్లో మారేటువంటి ప్రేమగానే అభివృద్ధి అవుతుంటాది. all these worldly relationships go on changing. We should not worry about them. We should have firm relationship with the Lord who is permanent entity, who is always accompanying us birth after అట్టి మారనటువంటి యొక్క ప్రభు ఎక్కడా అని వెతికేటువంటి యొక్క స్వభావాన్ని నిరూపించేటువంటిదే యజ్ఞము. The sacrifice or yajna is intended to bring about such sacred, divine, useful యజ్ఞ, feelings in us. ఇది యజ్ఞ అని అవుతుంది. Yajna is yajna. యత్ అనగా ఈ యొక్క ప్రపంచమునకు మూలాధారుడైనటువంటి వారు ఎవరు అనేటువంటి దీని అర్థము. The meaning of yat is who is the substratum for the entire జ్ఞ universe. అనగా అట్టి వారు ఎక్కడ ఉన్నాడని వెతకటము. Gna refers to searching for such divine సమస్త entity. సృష్టికి కూడాను మూలాధారుడమైనటువంటి యొక్క పురుషుడు ఎక్కడ అని వెతికేటువంటి యొక్క ప్రయత్నమే యజ్ఞము. Efforts to search, to find the Lord, who is the substratum for the entire అయితే universe is ఎక్కడ ఉన్నాడని sacrifice. వెతకటం. Where is he? How to find him out? దీనినే వేదం కూడాను మరొక తూరి ఉచ్చరిస్తూ వచ్చింది. అంతర్బహిశ్చ తస్సర్వవ్యాప్య నారాయణ స్థిత. Veda, లోపల వెలుపల సర్వత్రా కూడా ఉండినటువంటి వాడే భగవంతుడు అన్నారు. Veda has answered this question also. God is one who is inside of you and outside of you and ఎక్కడ everywhere. చూచినా ఉండినటువంటి వాడిని ఇంక వెతికేది ఎక్కడ? Wherever you turn, you see God. వెతకడం ఎందుకు? For such God, where is the need for searching? అయితే ఈ మహర్షులందరూ కూడాను ఈ సమస్యను పరిహారం చేసుకునే నిమిత్తమై, పరిష్కారం గావించుకునే నిమిత్తమై తపస్సులు గావిస్తూ వచ్చారు. All these Maharshis undertook penance in order to solve this problem and answer this question. కట్టకడపటికి ఈ సత్యాన్ని గుర్తించుకున్నారు. Ultimately, they recognized the truth. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అని జగత్తుకు బోధిస్తూ వచ్చారు. They began describing to the world that he is a resplendent one in the form of body. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఈ వేదాంత వేద్యుడైనటువంటి వాడు, మహా తేజోవయ స్వరూపుడైనటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు? ఆదిత్యవర్ణం సూర్యకాంతితో ఉండినటువంటి ఈ పరమ పురుషుడు ఎక్కడున్నాడంటే తమసః పరస్తాత్. తమస్సు అనేటువంటి యొక్క తమో గుణమునకు ఆవల ఉన్నాడు అని నిరూపించింది. The question was, where do you find that Lord who is full of Vedanta, who is a splendorous one? And the answer is that once you cross this tamas, ఎక్కడనేది inertia, తమో గుణమునకు ఆవల ఉన్నాడు. beyond the quality of tamo. కనుక దీనికి he is మనం there. ఇప్పుడు విచారం చేయాలి. మనలో ఉన్న తమస్సును దూరం చేయాలి. When you look into and inquire about this, ఈ తమస్సు అనేటువంటి తెర చాటున ఉంటున్నాడు. he is behind the curtain of tamas. తమిళ్లో కూడా చెప్తుంటారు, పెన్న దాటితే పెరుమాళ్ళు అని.
మనము ఈ యొక్క తమస్సు అనేటువంటి పెన్నును దాటినప్పుడే ఈ భగవంతుడు అనేటువంటి వాడు కనిపిస్తాడు. Once we cross this particular thing of tamas, we can get a vision of the Lord. పాదము మొదలుకొని శిరస్సు వరకును తమో గుణము తాండవమాడుతున్నప్పుడు ఇంక భగవంతుడు ఏ రీతిగా మనకు లభ్యమవుతాడు? When you are full from head to foot, ఏ ఒక్కదానికి with త్యాగము లేదు. no sacrifice can be found in you. కొండంత ఆశలు హృదయంలో పెట్టుకొని కొబ్బరికాయ కొట్టడానికి ప్రయత్నిస్తాడు దేవునికి. The man tries to offer a coconut, filling himself with mountains of desires. ఇది కాదు ప్రార్థన, This is not a proper prayer ఇది at కాదు all. భక్తి, This is not devotion. ఇది కాదు either. ప్రేమ. This is not also love. ఒక అభిష్టమును మాత్రమే శిరస్సును అందించుకోవటము ఇది సరి అయినటువంటి యొక్క ప్రార్థన కానేరదు. Filling your heads with desires cannot be proper prayer. స్వార్థరహితమైనటువంటి మానవుడే సమాజంలో సేవకు పాల్గొంటాడు. A selfless man alone can serve the society properly. అట్టి స్వార్థరహితమైన సేవలు చేసినటువంటి వారికి భగవంతుని సేవ చేయడానికి అధికారం వస్తుంది. Only such selfless persons who serve the society have the right to serve the Lord. కనుక మొట్టమొదట మనము త్యాగే నైకే అమృతత్వమానసు, ఈ త్యాగం అనేటువంటి దానిని మనం కొంతవరకును అభివృద్ధి గావించుకోవాలి. In the very first place, therefore, we have to develop sacrifice in us. ఈ త్యాగము ఒక ప్రేమ వల్లనే లభ్యమవుతుంది. You can get sacrifice only through ప్రేమ love. కలిగినటువంటి వానికి ఏమైనా కూడా త్యాగం చేస్తాడు. A person with love can make any sacrifice. ప్రేమ లేక స్వార్థం మాత్రమే నింపుకున్నటువంటి వాడు ఎట్టి త్యాగమునకు ముందంజ వేయడు. A person without love who wants to take up sacrifice can never take even కనుక first step. భగవంతుని మనం సన్నిహితునిగా గావించుకోవాలంటే ఈ యొక్క భగవత్ తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. If you want to make God an intimate one for you, there is need for understanding the real truth behind భగవంతుడు God. ఎక్కడో ఒక చోటు మాత్రమే లేడు. God cannot be confined నీవే to one భగవంతుడు. place. You are God. నీ ఉపాధి భేదమును దూరం గావిస్తే నీ యొక్క సాక్షాత్కారం నీకే లభ్యమవుతుంది. Remove body consciousness, you get the vision of the Lord there and then. జాగ్రత్త అవస్థ యందు మనం అనేక రకమైనటువంటి యొక్క అనుభూతులు మనం అందుకుంటాం. In the waking state, we get various types of దృశ్య experiences. కల్పితమైన జగత్తునంతా కూడా మనము అనుభవిస్తాము. We enjoy the created world in all its aspects. 19 పాదములతో కూడినటువంటి యొక్క జగత్తును మనము చూస్తాము. We see the world which is made up of 5 ఏమిటి ఆ elements. 19 పాదములు? What are those 5? 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, పంచ ప్రాణములు, ఇవి 15. తర్వాత మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవే 19 పాదములు. The 19 feet are 5 karmendriyas, 5 gnanendriyas, 5 life breaths, chitta, ahankara, mind, and intelligence, buddhi. ఇవన్నీ కూడా నువ్వు జాగ్రత్త అవస్థ యందు ఉండినప్పుడే ఈ భౌతికమైనటువంటి సుఖ సంతోషమును మనం అనుభవిస్తాం. Only when we are in the waking state, we enjoy all these 19. ఇక్కడ మనం జాగ్రత్తగా ఉంటాము. We are awake now. ఇట్టి జాగ్రత్త అవస్థలో ఉండినటువంటి యొక్క ఆత్మతత్వానికి ఏమని చెప్పారు? విరాట స్వరూపుడు అన్నాడు. The God who is accessible for a person in విరాట waking state is స్వరూపుడు Virata Swarupa. జగత్ స్వరూపమే విరాట స్వరూపము. Virata Swarupa means the entire cosmos దీనినే is seen. విశ్వడు అని కూడా మరొక పేరు పెట్టారు. Another name for this is ఆ Vishnu. విశ్వను నుంచి వచ్చినటువంటి విశ్వము అని అయిపోయింది. The word Vishwamu, cosmos, is derived from Vishvudu, the name of the Lord. కనుక ఇతనిని ఇంకొక రీతిగా మనం విచారణ చేసినప్పుడు When you examine from another angle, విరాజపుత్రుడు అన్నారు. he is also called Virajamitrudu. అనగా జగత్తునకు ఒక విధమైనటువంటి ఆదర్శప్రాయుడిగా ఉండేటువంటి వాడు, ఆనందాన్ని అందించేటువంటి వాడు, సత్ చిత్ అనేటువంటి స్వరూపాన్ని నిరూపించేటువంటి వాడే విరాజచిత్తుడు. Virajaswarupa is one who can offer an ideal to the world, who can give bliss to the world, who is the very embodiment of truth, consciousness and bliss. ఇంకా స్వప్నావస్థలో పోయేటప్పటికి జాగ్రత్త అంతా కూడా ఉంచిపోతుంది. Once you go to the dream state, you lose contact with the waking state. నిద్రిస్తాడు. He sleeps. నిద్రలో స్వప్నములు వస్తాయి. One gets dream in sleep. ఆ స్వప్నములో కూడాను ఈ కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు కూడాను పంచ ప్రాణములు మనోబుద్ధి చిత్త అహంకారములు కూడాను ఉన్నాయి. Even in the dream state, you have got all the 19 feet. అయితే ఎట్లా ఉన్నాయి?
In what form are they సూక్ష్మ existing? రూపములో ఉన్నాయి. They are all in the subtle form. ఇవన్నీ ఎక్కడి నుంచి ఉద్భవించాయి? From where have they originated? తనకు తానే ఆవిర్భవం చేసుకున్నాడు. They create themselves. తానే అన్ని సృష్టించుకున్నాడు. He transforms himself into all these things. సృష్టించుకొని తానే అనుభూతిని పొందుతున్నాడు. Creating them, he enjoys and experiences. దీనినే స్వప్నావస్థ అన్నారు. This is described as dream state. ఈ స్వప్నావస్థనే తేజస్సుడు అన్నారు. In this dream state, God is called Tejasudu. ఇతనినే హిరణ్య గర్భుడు అని కూడా చెప్తూ వచ్చారు. Another name for this is Hiranyagarbha. అనగా సర్వమును తనయందే ఉంచుకొని సర్వమును తానే సంకల్పం చేత సృష్టింపజేసుకునేటువంటి వాడు కనుకనే హిరణ్య గర్భుడు. Hiranyagarbha means the one in whom you find everything and who brings out everything from within him outside and మూడవది creates. సుషుప్తి. The third one is deep sleep state. సుషుప్తి అనగా మంచి నిద్ర. సుషుప్తి మంచి నిద్ర. Sushupti means deep comfortable sleep. మంచి నిద్రలో ఏమి అనుభవిస్తున్నాడు? What does he enjoy in this deep sleep? తనను తానే మరచి He forgets himself. తన్మయత్నము లేదా He gets lost. ఒక్క ఆనందమును మాత్రమే పొందుతున్నాడు. He is enjoying only bliss. అక్కడ ప్రజ్ఞ మాత్రమే ఉంటుండాలి. There is only prajna, constant integrated అక్కడ awareness. ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉచ్చరిస్తున్నారు. There we call him Prajnanam Brahma. కనుక జాగ్రత్తలో ఉండేటువంటి యొక్క విశ్వడు, In waking state, it is Vishwa. స్వప్నములో ఉండినటువంటి తేజస్సుడు, In dream state, he is Tejas. సుషుప్తిలో ఉన్నటువంటి ప్రజ్ఞ, In Sushupti, it is Prajna. మూడు ఒక్కటే. All these three refer to only one ఈ entity. అవస్థలను మాత్రం మనం దూరం చేసినప్పుడు నిలిచేది ఒక్కడే అవుతాడు. Remove these three different states. Only జాగ్రత్త one అవస్థలో remains. అనుభవించినటువంటి వాడు తానే. In the waking state, you have enjoyed the same God. స్వప్నావస్థలో అనుభవించినటువంటి వాడు తానే. You have enjoyed in the dream state also the same సుషుప్తిలో God. ఆనందాన్ని అనుభవించి తన్మయత్తుడైనటువంటి వాడు తానే. The bliss which you enjoy in the deep sleep state also is the same God. కనుక ఈ మూడు అవస్థలు ఎందును కూడాను అవస్థలను తీసివేసినప్పుడు అదే తత్వం అసి అవుతుంది. అదే నేను అనేటువంటిదిగా మారిపోతుంది. Remove these three different states. Then you become that. Tat Tvam Asi. కనుక అట్టి తత్వమసి అనేటువంటి భావము ప్రతి మానవుని యందు ఉంటున్నది. Every man has in him this feeling of మనం Tat ఎక్కడో Tvam Asi. పోయి వెతుకునక్కర్లేదు. There is no need for going సర్వత somewhere else to search. పాణిపాదం, Everywhere his feet, సర్వతోచి శిరోముఖం, his head, సర్వ his eyes, సృష్టిమల్లోకి సర్వమా వృత్తిస్థితి. అన్నింటికి మనమే మూల కారణమై మూలాధారమై ముఖ్యమై ఉండినప్పటికీ మనం అతి స్వస్వరూపాన్ని మనం విస్మరించి బాహ్య ప్రపంచమునందు భగవంతుని వెతకడానికి ప్రయత్నం చేస్తుంటాం. although we are the substratum for everything, our real nature we are forgetting. We are searching for God in the waking state. అయితే ఆ outside వెతుకుటకు externally. ప్రయత్నం చేసే లోపల కూడాను మనము ఒక్క పవిత్రమైన నిర్మలమైన నిశ్చలమైనటువంటి ప్రేమను మాత్రమే మనం పెంచుకోవాలి. Even in such efforts, we have to develop true love, pure love, sacred love, అట్టి selfless ప్రేమ love. భావముతో భగవంతుని నామమును ఉచ్చరించండి. We have to chant the name of the Lord with such a true భగవంతునికి love. మానవాకారం మరింత ప్రీతికరమైనటువంటిది. God loves human form in అందుకోసమనే extreme way. అవతారములు కూడాను మానవ అవతారంలో దిగి వస్తుంటాయి. That is the reason why God descends in human form. ఈ కర్మ మార్గమునందే మనం భగవంతుని మనం దర్శించడానికి ప్రయత్నించవచ్చు. We can make efforts even in the form of action, path of action. అందువల్లనే to get to భగవద్గీత the యందు Lord. కర్మణ్యేవ అధికారస్య, ఈ కర్మనే ఎందే నీకు అధికారం ఉంటున్నది. That is why God has declared, you have every right in performing శరీరవాద్యం action. కలు ధర్మ సాధకం. ఈ యొక్క ధర్మమును ఆచరించే నిమిత్తమే శరీరం వచ్చింది. Body has been given to you in order to follow righteousness in your day-to-day life. కర్మానుబంధీని మనుష్యలోకి మనుష్య జగత్తంతా కూడాను కర్మతో బంధింపబడినటువంటిది. The entire world of living beings are bound by action అలాంటి alone. భగవంతుని మనము Such God, ఏదో కృత్రిమమైనటువంటి వేషాలు వేసి అతనికి అనేక రకమైనటువంటి అలంకారాలు సలిపి అతన్ని ఒక బొమ్మ వలె మనం అనుభవిస్తున్నాం. we are creating artificial pictures about the God ఇది కాదు and భక్తికి enjoying మార్గము. artificially. This is not the correct thing. సహజ స్వరూపాన్ని సహజంగానే మనం అనుభవించాలి. Enjoy the natural form in the natural way. భక్తులకు తృప్తి కావచ్చును కానీ
Devotees may be ఈ pleased. అలంకారము భగవంతునికి తృప్తి కాదు. All these decorations are never have pleasing to the భక్తుల యొక్క Lord. మనస్సు కరగవచ్చును కానీ Devotee's heart might melt. భగవంతుని యొక్క హృదయం కదలదు. God's heart doesn't move. కనుక ఒక్క ప్రేమ చేతనే అతని హృదయాన్ని కదిలించి కరిగింప చేయటానికి తగినటువంటి శక్తి సామర్థ్యం ఉంటున్నవి. We have the power through love to make God melt for us. కనుక భగవంతుని అమితంగా వర్ణించడానికి కొంత ముందుకు పోకుండా Do not undertake to praise excessively the Lord. కేవలం అల్ప కోరికలు మనం కోరకుండా Do not aspire small little అతనినే మనం things. కోరితమంటే If only we can ask of అన్నీ Him, మనకు లభ్యమవుతాయి. we can get everything else. కనుక భగవంతుని నామస్మరణ చేస్తూ అతని మన యొక్క మిత్రుడిగాను సన్నిహితుడిగాను చేసుకోవటానికి తగిన ప్రయత్నం చెయ్యాలి. Therefore make efforts chanting the name of the Lord, make Him your intimate friend. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి నామ బినా हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप जान बिना संयोग 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 नहीं, प्रभु प्रेम बिना सन्मार्ग नहीं, प्रभु प्रेम बिना संगान नहीं, दया धर्म बिना सत्कर्म नहीं, दया धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं,